హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. 2 టీంలు ఉన్నారు, వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం అత్తగారు? మీ పేరు? వెంకటేశ్వరమ్మ. వెంకటేశ్వరమ్మ, సూపర్ పేరు. కోడలు గారు? సౌందర్య. సౌందర్య. ఎటు చూస్తున్నారు? మిమ్మల్ని. నన్నే చూస్తున్నారమ్మా, వెరీ గుడ్, సూపర్. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? సుప్రియ. సుప్రియ. కోడలు గారు? శక్తిప్రియ. శక్తిప్రియ. వెరీ గుడ్, సూపర్ ఉండే పేర్లు అందరివి. సో వీళ్ళతో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. అత్తకి పెళ్లి చూపులు. సో ముందుగా ఏ టీం అత్తగారు? మీరే పెళ్లి కొడుకు, మీ కళ్ళజోడు కోడలే పెళ్లి కూతురు. ఓకే, ఏం పెళ్లి కొడుకు గారు నిజం బాబించారు. పెళ్లి చూపులు మీకు అలవాటు ఉందా? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు జరిగాయా? ఏం అడిగారు అంకులు? అంకుల్ స్కూల్కి వెళ్ళాము, అక్కడ ఎగ్జామ్ రాసి వస్తుంటే చూసారు, మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఆయన ఏం చేస్తారు అక్కడ? పెళ్లి చూపులకు వచ్చారు స్కూల్కి. స్కూల్కి వచ్చారా? ఎగ్జామ్ రాసి వస్తుంటే దారిలో ఆపి పెళ్లి చూపులు చేశారా? మమ్మీ అందరూ వచ్చారు, ఫ్యామిలీ అందరూ వచ్చారు. వెరీ గుడ్. ఎగ్జామ్ బారేసారా? రాసి వచ్చిన తర్వాతే. దాని తర్వాత ఎగ్జామ్ రాశారా? ఓకే. సో ఇప్పుడు మాత్రం అసలైన పరీక్ష, ఇప్పుడు ఎగ్జాము. పెళ్లి కూతురు వస్తుంది. మీరు ఇప్పుడు స్టైల్ కాబట్టి మీరు ఏం ప్రశ్నలు అడుగుదాం అనుకుని అడగచ్చు. ఓకే, వెరీ గుడ్. సో పెళ్లి కూతురుని ప్రవేశపెట్టండి. కళ్ళజోడు పెట్టుకుందే ఆ పాపే. ఓకే, అంటే గుర్తుపట్టట్లేదు ఈ మధ్యన జనాలు, అందుకని కళ్ళజోడు పెట్టుకోమన్నా. ఓకే, సో ఇప్పుడు అడగండి. ఏం పేరు నీది? నా పేరు సౌందర్య. సౌందర్యంగానే ఉంది పేరు. నెక్స్ట్. మీ పేరేంటి? వెంకట్. వెంకట్. మీ మీసాలు చాలా బాగున్నాయి, దానికే ఫ్లాట్ అయిపోయా. అయ్యో చెప్పండి, ఇంకో 2-3 మోడల్స్ తెచ్చేవాళ్ళంగా. ఏం చదువుతున్నావు? నేనేం చదవట్లేదు. మ్యారేజ్ అయిన తర్వాత చదువుతావా? చేసుకుంటారుగా, అప్పుడు చదువుకుంటా. ఓకే. ఇప్పుడే పరీక్షలు రాసింది, ఇవాళ అయిపోయాయి. మీకు వంటలు వచ్చా? నాకు రావు. మరి ఎలా? డైలీ హోటల్కి వెళ్దామా? ఎందుకు, మీరు నీతో నేర్పిస్తాం. ఇద్దరు కలిసి నేర్చుకోండి. మమ్మీని తీసుకొచ్చి. ఓకే, మీ అమ్మగారు వస్తా అంటే సరే. చేయడానికి కాదమ్మా, నేర్పడానికి. నేర్పడానికి నేర్పించి వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు నాకు చేయాలి. మీకే కదా నేర్పించేది, మీరు తర్వాత నాకు కదా. నేను నేర్చుకోనుగా. భర్తగా మీరు ముందు నేర్చుకుని ఆ బాధ్యతలు తీసుకుని తర్వాత మీ భార్యకి నేర్పించండి. మీకు పాటలు వచ్చా? మళ్ళీ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. వచ్చు. ఏదో పాట పాడండి. సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నారి. ఏం ట్యూన్ అసలు! బాబా ఏం పాడారు. వెరీ గుడ్, సూపర్ అమ్మా, చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు పెళ్లి కొడుకు పాపం పెళ్లి కూతురు కోసం అంత అద్భుతమైన పాట పాడాక పెళ్లి కూతురు కూడా పాడాలి కదా. పాడాలి. పాడు. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసల్లిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే సయ్యాల చీర తీసుకోనా. వెరీ గుడ్, సూపర్. ఆయన మాత్రం వర్షం వచ్చినప్పుడు మీసం ఇంట్లో పెట్టేసి వెళ్తారు. మీసం తడిసిపోద్దని ఇంట్లో పెట్టేసి వెళ్తారు మీసం. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ దాన్ని చూసే ఫ్లాట్ అయ్యాను కదా, మళ్ళీ అది తడిచిపోతే ఎలా? అవునా? ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు చూడమ్మా, ఇంకా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కూతురు మన కోసం 2 స్టెప్పులు. ఓకే, కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానా అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. బాబా అసలు ఎంత అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అది. అసలు అత్తగారు వేసిన 2 స్టెప్పులు చాలా అద్భుతంగా కుదిరాయి. సో పాటకి ఒక అందం వచ్చింది మీ మీసం వల్ల. వెరీ గుడ్, సూపర్. మీకు 5 పాయింట్లు వచ్చాయి, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చూపులు ఏం జరుగుతాయి చూద్దాం. ఓకే, మీరు ఇటేసుకోండి, అవన్నీ ఇటేసుకోండి. ఓకే, ఏం సంగతి ఏంటి? ఆ కళ్ళజోడేటి
ఆ రూపాయి బిళ్ళ లాంటి మీసమేంటి? అర్రే రే 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 సూపర్ అత్తమ్మ, మంచి స్టైల్లో ఉన్నాడు పెళ్లి కొడుకు. సో ఇప్పుడు ఈ పెళ్లి చూపుల్లో ఏం జరుగుద్దో చూద్దాం. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్పవేయడం మరిచా అయినా ఏవో. పెళ్లి కూతురు వచ్చింది. మాస్టారు ఇగోండి, ఇగో ఎటు చూస్తున్నారు తెలియట్లేదు. ఇగో ఇగో మధ్యలో ఉన్న అమ్మాయి. ఓకే, వెరీ గుడ్. అడగండి. నీ పేరేంటి? నా పేరు శక్తిప్రియ. ఏం చదువుకున్నావు? మీసం ఊడదలే. డిగ్రీ 3rd year. ఏం వంటలు వచ్చా? అంటే అలా వచ్చా? తినడం వచ్చు. తిన్నామొచ్చా? తినడం వచ్చు. నువ్వు చేస్తే మేము తింటాం. మీసం ఊడదు, నువ్వు చేయి చేస్తామా అని మీసం మీద చేస్తావు. అయ్యా మాకు తినడమే వచ్చు, మీరే వంట చేయాలి. అట్లా ఎట్లా? మీరు చేస్తే నేను తింటాను. ఇద్దరికి రాకపోతే చాలా కష్టం మరి. అంటే ఆయన బిజినెస్ చూసుకోవాలి కదా. నేను కూడా చదువుకొని నేను కూడా మంచి జాబ్ సెటిల్ అయ్యి నేను కూడా బిజీగా ఉంటా కదా. వాళ్ళ బిజినెస్లో మీరు కూడా? నేను కూడా నా హ్యాండ్ ఉంటుంది. అవును, హ్యాండ్ ఉంటుంది. వాళ్ళు సైకిల్ టైర్ లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, ఆ బిజినెస్ చేస్తారు వాళ్ళు. దాంట్లో మేనేజర్ పోస్ట్ అయితే ఓకే. మేనేజర్ పోస్ట్ ఓకేనా? వెరీ గుడ్. ఆయన మీసం చూసాక కూడా నువ్వు మళ్ళీ మేనేజర్ పోస్ట్ నువ్వు అడగాలనుకుంటున్నావు. మేనేజర్ పోస్ట్ రావడం వల్ల మీసం అట్లుంది. ఓకే, పెళ్లి కొడుకు బాగా పాటలు పాడతాడు తెలుసా? అయ్యో అవునా? ఒక పాట వినాలని ఉంది. కమాన్. నీసం ఊడిపోద్ది భయం మీసం ఊడదు, గమ్మేసంగా ఊడదు. నేను అంత కష్టపెట్టాలనుకోవట్లేదు, నేనే పాడతాను. పాడము, ఈ లోపల ఆయన నేర్చుకుంటాడు ఇంకోటి ఏదైనా. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసు ముసురనే ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది మరి బాధో ఏదో. ఏయ్ పెళ్లి కొడుకు సిగ్గుపడుతుండు. అయ్యా వెరీ గుడ్, సూపర్. ఎంత అద్భుతంగా పాడాడు. ఇప్పుడు అది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వావ్, మీరా? నేను ఎవరో అనుకున్నాను. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం 2 స్టెప్పులు డ్యాన్స్ చేస్తుంది. చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో, మీసం తీసాక చెప్తాను రా ఒక్కొక్కటి పని అనుకుంటుంది ఆవిడ. మీస అడ్డు రావడం వల్ల ఆవిడ మాట్లాడట్లేదు. కానీ అత్తగారు ఏం అద్భుతమైన డ్యాన్స్ చేశారండి. చక్కగా కత్రినా కేఫ్ విత్ కాంతారావు చేస్తున్నట్టు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కాంబినేషన్ చాలా బాగుంది. వెరీ గుడ్. మీకు కూడా 5 పాయింట్లు. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు మీరు. రండి అందరం గిఫ్ట్లు పంచుకుందాం. కమాన్. అయ్యా అత్తమ్మ మీసం ఏది? అయ్యా ఫ్రిడ్జ్లో పెట్టినావు ఎండాకాలం అని. ఓకే, సో ఇక్కడతో 2 టీములకి 5 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. మనం సేఫ్. ఇప్పుడు ఓన్లీ కోడలు 4 పాటలకి డ్యాన్స్ చేస్తారు, విజిలే కానీ ఆగుతారు. ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఇందాక ఆల్రెడీ శాంపుల్ చూపించారు కదా, ఇప్పుడు ఫుల్ పిక్చర్ అనమాట. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. నిన్ను చూడుకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్,
నీ చూపే తాకిందంటే పొంగల్లోని టెంపర్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే మందులతోనే టెన్షన్ అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ Come on, you are my Raja Rocket too. Aje kurore, andari manasunu dochestunare. Kanne giti, kanne gundali, endalo, vanalo, manchalo, munchestunare. వెరీ గుడ్ సూపర్. ఫస్ట్ సాంగ్కి సూపర్గా డ్యాన్స్ చేశారు. మొదటి సాంగ్ కదా విజిల్ సౌండ్ అప్పుడే అలవాటు పడదు మీకు. సో ఫస్ట్ సాంగ్కి మామూలు సాధారణంగా అందరూ ఆగరు. రెండో సాంగ్కి ఈసారి మీరు కాన్సన్ట్రేషన్ విజిల్ మీద కూడా పెడతారు కాబట్టి రెండోసారి ఆగుదాం మనం. అత్తలు ఏం నేర్పించారు అత్తలు అసలు మీరు స్టెప్పులు? నిజంగా మీరు నేర్పించిన స్టెప్పులే ఇవన్నీ. వెరీ గుడ్. ఇంట్లో వేస్తూ ఉంటారు మీ అత్తగారు డ్యాన్స్? చేస్తాం. ఏంటి అత్తగారు కూడా ఇంకో పాటకి వేయిస్తా అత్త నీ చేత. వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్ అయిపోయింది. రెండో సాంగ్లో ఏం జరుగుతుందో చూద్దాం. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల ఈ పిల్ల 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 నీ దరాగ్రికి వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర తిను మారే దిల్లు కోరే నిన్ను జైవన్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే రయ్యారయ్యారై అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి తయారయ్యే ఉంది లకి లేది ఇక మోగించే పిపి మెలోడీ పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల ఐఫిల్ టవర్ వచ్చులోనా లవ్ సింబల్ చెప్పలోనా ఎంచిక పెళ్ళికి మెన్యూ సెట్ చేసి ఇద్దరు ఆగారా? ఆగారా? అత్త మనం ఏమంటావు? ఆగారు. ఆ? ఫస్ట్ మా కోళ్ళు ఆగిన తర్వాత సెకండ్. ఓహో అలా చెప్పావా? అంటే ఫస్ట్ మా కోడలు ఆగిందని చెప్పింది అత్త. అత్త మనం ఏమంటావు? మా కోడలు ఆగింది. నీ కోడలే ఫస్ట్ ఆగిందా? మరి ఆవిడెందుకు అట్లా చెప్తుంది? ఆమె అట్లనే చెప్తుంది. ఆమె పిచ్చా ఆమెకేమన్నా? అయ్యా నీకు పిచ్చి అంటుంది ఆవిడ. అత్తమ్మా నీకేం తెలియదు అంట, నీకు పిచ్చి అంట. ఎవరికి ఎక్కువ ఉంది పిచ్చి? ఎవరికి లేదు. ఎవరికి లేదు, నాకైతే ఉంది. వెరీ గుడ్. ఇద్దరికి 1 పాయింట్. సూపర్. సో ఆడియన్స్ పోల్లో కూడా ఇద్దరు ఆగినట్టు తెలుస్తుంది మాకు. మూడో సాంగ్కి మాత్రం గ్యారంటీ ఒక లాగర్ నాకు తెలుసు, అది నేను రాసిస్తాను. ఓకే వెరీ గుడ్. థర్డ్ సాంగ్. నీ స్టైలే చగస్ నీ స్మైలే ఖలాస్ నీ ఎరకే క్లాసు మాసు డాన్సే
చూసారా, నేను చెప్పానా ఇద్దరిలో ఒక లాగరని చెప్పాను. గ్యారంటీ మీరు నన్ను రాంగ్ ప్రూవ్ చేయడం కోసమైనా సరే పాట కంటే ఎక్కువగా విజిల్ విన్నారు. పాపం మహేష్ బాబుని కూడా పక్కన పెట్టేశారు మన విజిల్ కోసం. మీరు వెరీ గుడ్, సూపర్గా డ్యాన్స్ చేశారు, వండర్ఫుల్. సో ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారంటే దీనికి కారణం మీ అత్తలో నాకు అర్థమైంది. వాళ్ళ ఇంట్లో ఏమేమి స్టెప్లు నేర్పించారో మీరు అవి చేస్తున్నారు. అంత క్రెడిట్ గోస్ టు యువర్ అత్తమాస్. వెరీ గుడ్. సో అత్తలు థ్యాంక్ యూ. ఇప్పుడు 3 పాటలు అయితే అయిపోయాయి. 3 పాటల్లో మనం చూసుకుంటే ఇప్పటికి 2 పాయింట్స్ అయితే మీకు వచ్చాయి. లాస్ట్ సాంగ్ ఎవరు ఆగుతారో వాళ్ళే ఇవాల్టి రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే దొరికేశారు నాకు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ప్రదీప్. ఏ టీం కూడా లాగలేదు, బి టీం కూడా లాగారు. కంగ్రాచులేషన్స్. అమ్మయ్య, మొత్తానికి 2వ రౌండ్ విన్నర్స్ దొరికారండి. నాకు మాత్రం ఆయుసం వచ్చింది. ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. గ్రూప్ ఫోటో. నిజంగా ఒక అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరిగింది ఇక్కడ. కోడళ్ళు ఏం చేశారండి, ఏం చేయలేదు, అత్తలు చేశారండి వెనకాల డ్యాన్స్. పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు. ఏంటి ఈ అత్తగారు అయితే 2 స్టెప్లు వేశారు. ఫస్ట్ పాటకి ఇలా అన్నారు, 2వ పాటకి ఇలా అన్నారు. ఆ స్టెప్ అంటే అసలు ఏ కొరియోగ్రాఫర్ లారెన్స్ ప్రభుదేవ్ వాళ్ళకి కూడా దొరకదు. ఏ అత్త మా స్టెప్ చూపి, ఇలా ఇటు 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 ఒకటి, మధ్యలో మూతి చేయొకటి. సో అత్తగారు అయితే ఎందుకు వచ్చాడు, నేను అదే చెవిటి మూసిన ముందు శంఖం ఊదినట్టు అత్తమ్మ డ్యాన్స్ చేయంటే అత్తమ్మ డ్యాన్స్ చేయి, అత్తమ్మ డ్యాన్స్ అంటే పొరా పిచ్చోడా, అంకుల్ చెప్తేనే చేయలేదు, నువ్వు చెప్తే నేను చేస్తాను రా అనుకుంటుంది. సో వెరీ గుడ్. ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మనం 1 పాయింట్ లీడ్లో ఉన్నాం వీళ్ళకంటే. సో మీ స్కోర్ 8 పాయింట్స్, మీ స్కోర్ 7 పాయింట్స్. మన వాళ్ళు వచ్చారు 3వ రౌండ్కి. అండ్ 3వ రౌండ్లో ఇప్పుడు అత్త కొడలు కబడ్డీ ఆడతారనమాట. కబడ్డీ లాగే ఉంటుంది, కానీ వీళ్ళు ఆడితే వేరేలా ఉంటుంది. అది సో అత్త కొడలు కబడ్డీ ఆడతారు. ఒక్క నిమిషం, ఎప్పుడు పెద్దోళ్ళు ఆడే ఆటలేనా ఏంటి? కబడ్డీ పెద్దోళ్ళు ఆడే ఆటలా? మీరు చంటి పిల్లలా? లేదు, ఇప్పుడు అందరు పెద్దోళ్ళు ఆడిన ఆటలే ఆడుతున్నారు కదా. నా కోసం ఒక్కసారి చిన్నగా ఉన్నప్పుడు ఆటలు ఆడదామా? చిన్నగా ఉన్నప్పుడు ఆటే ఇది కబడ్డీ పెద్దగా ఆడతారేంటి? ఆడదామా అంటుంది. అవునా, ఆడదాం. ఏ ఆట ఆడదాం? రింగ రోజు ఆడదాం. వచ్చా నీకు పూర్తిగా పాట వచ్చా? వచ్చు. మీ అత్తలు కూడా తీసుకురండి. రండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను కూడా ఉన్నా. పట్టుకోండి. పట్టుకో అత్తమ్మ. పాట ఎవరు పాడతారు? అందరు పాడాలా? ప్రాక్టీస్ చేయండి. వచ్చు. లిప్సింగ్ ఇస్తాను, నేను డబ్బింగ్ లో కవర్ చేసుకుందాం. ఓకే, ఐ రెడీ. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, ఆశా బుషా ఆల్ ఫెల్ డౌన్. ఇలా కదా ఫెల్ డౌన్ అంటే? వెరీ గుడ్, చాలా బాగుంది. అమ్మా, ఇటు సైడ్ అత్త కొడలు మీరు ఈ టీము, ఇటు సైడ్ అత్త కొడలు మీరు ఇటు సైడ్ ఉంటారు. ఓకే, ఇది మీ కోర్టు, ఇది మీ కోర్టు. ఒక్కొక్కళ్ళు 2 సార్లు కోతకు వస్తారు. అవతల వాళ్ళని ముట్టుకుంటే 1 పాయింట్, ఇద్దరిని ముట్టుకుంటే 2 పాయింట్స్. ఒకళ్ళని ముట్టుకుని మీరు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేస్తే 1 పాయింటే వస్తుంది. మీరు ఇప్పుడు అవతల టీంలోకి వెళ్ళి ఆ 2వ లైన్ కనుక ముట్టుకుని రాగలిగితే ఎక్స్ట్రా 2 పాయింట్స్. వీళ్ళు ముట్టుకోకపోయినా 2 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఓకే, సో మీరు ఒకరిని ముట్టుకున్న తర్వాత మిగతా ఇద్దరు కలిసి మిమ్మల్ని కనుక లాక్ చేస్తే మీరు అవుట్ అయిపోయినారు. అంటే మీ ఫ్రంట్ ఒకళ్ళు మీ బ్యాక్ ఒకళ్ళు ఉండి వాళ్ళు ఇలా చేతులు వాళ్ళు పట్టుకున్నారంటే మీరు అవుట్. ఓకే, వెరీ గుడ్. ముందుగా ఏ టీం నుంచి అత్తగారు వస్తారు కోతకి, ఏం జరుగుతుందో చూద్దాం. అత్తమ్మా దా ముందురా, దండం పెట్టుకోండి ఒకసారి. గోవిందా. ఇప్పుడు మీ కూత పకోడీ. పకోడీ. రెడీ?
గట్టిగా అనాలి. మీరు అటు ఇటు తిరగచ్చు ఈ డబ్బాలోంచి. ఈ డబ్బాలు ఎక్కడైనా తిరగచ్చు. ఓకే, గో. పకోడీ 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 పకోడీ. ఓకే, వెరీ గుడ్. ఒక పాయింట్ సంపాదించారు ఆవిడ. కోడలు చూడడానికి బక్కగా ఉన్నా పట్టేసుకుంటుందేమని భయం వేసి అత్తగారు వెళ్ళి ఆ అత్తగారిని ఏ హలో బాగున్నావా అని చెప్పి ముట్టుకుని వచ్చేసారు. కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు అత్తగారు రండి, వీళ్ళ సంగతి ఏంటి తెలుద్దాం. రండి, రివెంజ్ తీర్చుకుందాం మనం. ఓకే రండి. అత్తమ్మ చెక్కోడి పకోడీ చెక్కోడి చెక్కోడి గో. చెక్కోడి 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 చెక్కోడి. ఎంత అమాయకురాలు అత్తగారు. చాలా చక్కగా చెక్కోడి 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 అనుకుంటే లోపలికి వెళ్ళి అక్కడ నుంచున్నారు. వాళ్ళు ఊరుకుంటారా? గట్టిగా ఓ పట్టుడు పట్టారు, వాళ్ళకు పాయింట్ తెచ్చుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు 2 పాయింట్స్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఇట్ సైడ్ టీం కోడలు గారు మీరు రావాలి. నేనేమన్నారు? బాల్కనీ ఉందా? గో. బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా కాదు, బాల్కనీ ఉందా. బాల్కనీ ఉందా? 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 చాలా చక్కగా అలా అడిగితే బ్లాక్ టికెట్ ఏంటి, మామూలు టికెట్ ఎప్పుడు కొనుక్కోవడం. బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా కాదమ్మా, బాల్కనీ ఉంటుంది అక్కడే. బాల్కనీ టికెట్ ఉందన్నమాట. ఓకే, సో అందరి ఛాన్స్లే, ఇంకా కోడలు గారి ఛాన్స్ మిగిలింది. కోడలు గారు రండి. కొబ్బరి చిప్ప. ఓకే గో. కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప. అయ్యయ్యో తగిలిందమ్మా. ఓకే, వెరీ గుడ్, సూపర్. యాక్షన్ రీప్లేలో కనుక చూస్తే దీన్ని అబ్బా చాలా అద్భుతాలు జరిగాయి. అత్తగారిని ముట్టుకుంది, కోడలు వస్తుంది, వామ్మో అని దూకింది ఆవిడ. ఒక్క దూకుడు దూకింది అవతల వైపుకి. వెరీ గుడ్, సూపర్. 1 పాయింట్ తీసుకొచ్చారు మీ టీంకి. ఇప్పటివరకు అందరూ సింగిల్ పాయింట్సే ట్రై చేస్తున్నారు. డబల్ పాయింట్స్ అంటే ఇద్దరిని ముట్టుకోవడానికి ధైర్యం చేయట్లేదు ఎవరు, ఇంకోళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడతో అందరిది ఒక్కొక్క ఛాన్స్ అయిపోయింది. ఒక్కొక్క ఛాన్స్ అయిపోయిన తర్వాత సో ఇట్ సైడ్ టీంకి 3 పాయింట్స్ వచ్చాయి, ఇట్ సైడ్ టీంకి 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఇంజిన్లో పార్ట్లన్నీ ఓకే కదమ్మా, ప్రాబ్లం లేదు కదా? ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు రెండో ఛాన్సు. అత్తమ్మ పకోడియా చెకోడియా మంది? చెకోడి చెకోడి. పకోడి కదా అమ్మ, మార్చేసినావు అంటే వేరే అనకూడదు. వేరే అంటావా? ఉల్లిపాయ పకోడి. ఓకే, పకోడీ అంత. పకోడి పకోడీ 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 పకోడి అంటే పట్టుకోమని ఉర్దూలో. ఎంత దయా హృదయాలు వీళ్ళు. ఆల్రెడీ ఓ అత్తను ముట్టుకుని ఆవిడ దర్జాగా వెనక్కి వస్తుంటే కోడలు ఏ ఆగు నేను వస్తున్నాను అని చెప్పి ఆవిడ కూడా వచ్చి చెయ్యేసింది. అనవసరం ఇంకో ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చే వాళ్ళకి. వెరీ గుడ్, 2 పాయింట్స్ అత్తగారు. సూపర్, తీసుకొచ్చారు 2 పాయింట్లు. అత్తమ్మా ఈసారి తాడో పీడో తేల్చాలి. నేనున్నాను కదా, నేను చూసుకుంటుందా. నేను ఎవ్వరు ఏమన్నారు, ఫస్ట్ అత్త దగ్గరికి వెళ్ళు, అత్తను ముట్టుకున్నాక కోడలు దగ్గరికి వస్తుంకో లాగి పెట్టి ఒకటివు దెబ్బకి అంటది. ఈ లోపల నువ్వు పారిపోయి వచ్చి, లేదా ఇద్దరి మధ్యలో నుంచి తుర్రుమని వెళ్ళి ఆ లైన్ ముట్టుకుని మళ్ళీ తుర్రుమని వెనక్కి వచ్చాయి. నీకు సంబంధం లేదు వాళ్ళతో. అడ్డొచ్చారు ఇంకో మోచేతి ఇలా కొట్టు. ఓకే, ఇలా పెట్టి చేతులు రెడీ. అది వెళ్ళు. చెక్కడి 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 వచ్చేయి. కోడలు వస్తుంది, కొట్టు. ఏయ్ ఒకటి, ఏయ్ మర్చిపోయింది మర్చిపోయింది. చెక్కడి 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 చెక్కడి. లైన్ ముట్టుకో అమ్మా. చెక్కోడి ఏది? చెక్కడి చెక్కోడి ఏది? చక్కగా పేరెంటానికి వెళ్తున్నట్టు ఏ మీరు వస్తున్నారా పేరెంటానికి? నేను వస్తున్నాను, రండి మన ముగ్గురం వెళ్దాం అని చెప్పి చక్కగా ముగ్గురు పేరెంటానికి వెళ్తున్నట్టు వెళ్ళారు. మళ్ళీ అత్తగారు పాయింట్ మీకు ఇచ్చారు. వెరీ గుడ్. కోడలు గారు మీ ఛాన్స్, రండి. బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందా? ఆవిడ ఎక్కడ పడి ఈ అమ్మాయి కూడా భయపడి ఆగిపోయింది. నువ్వెందుకు భయపడ్డావు? మీరు లైన్ ముట్టుకుని వచ్చారా? ఎస్. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మొదటి లైన్ ముట్టుకొచ్చారు, మీరు ముట్టుకోవాల్సింది రెండో లైన్. అయ్యో ఫస్ట్. కాబట్టి మీరు ఎవరిని ముట్టుకోకుండా మీ అంతటి మీరే వెళ్ళిపోయారు. పాపం ఆ విషయం గమనించిన ఆవిడ ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఇందాక ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళు ముట్టుకుని పాయింట్ ఇచ్చాను వీళ్ళకి అనుకుని. ఈసారి మీకు ఏ పాయింట్ రాలేదు. వెరీ గుడ్. సో కోడలు గారు అంతా మీ చేతిలో ఉంది. ఇప్పుడు అందరి ఛాన్సులు అయిపోయాయి, మీదే లాస్ట్ ఛాన్స్. ఓకే రండి. సో మనం 1 పాయింట్లో ఉన్నాం, వీళ్ళు 6 పాయింట్స్లో ఉన్నారు. కాబట్టి మీరు వీళ్ళిద్దరిని ముట్టుకుని కాకుండా ఆ లైన్ కూడా ముట్టుకుని వచ్చారనుకోండి, మొత్తం 4 పాయింట్స్ వస్తాయి. ఓకే రెడీ. కొబ్బరి చిప్ప 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 కొబ్బరి చిప్ప. ఈ అమ్మాయి ఏం చేసినా ఎందుకో చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి వస్తుంది ఈ అమ్మాయి. వెరీ గుడ్, క్లాప్స్. కమాన్. ఇప్పటివరకు కబడ్డీలో అందరూ
ముట్టుకుని రావడం చూశాను నేను. ఈవిడ ఫస్ట్ టైం తోసుకొచ్చింది, వాళ్ళని తోసి వీళ్ళ మీద రాకుండా చాలా అద్భుతంగా 4 పాయింట్లు తీసుకొచ్చారు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్గా ఆడారు. లాస్ట్ ఛాన్స్లో మనకి 4 పాయింట్లు వచ్చాయి, అంతకుముందు 1 పాయింట్. సో మనకి 5 పాయింట్లు ఉన్నాయి అండ్ మనం 6 పాయింట్లు తీసుకొచ్చాం. మీరు తెచ్చుకుని కాకుండా పాపం వాళ్ళు కూడా వచ్చి కొన్ని ఇచ్చేళ్ళారు మీకు. సో మీరే ఈ రౌండ్ గెలిచారు. మీకోసం వీళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు, తీసుకోండి. అత్తమ్మ ఇగో మంది అది, పెద్ద పెద్ద బొచ్చులు ఉన్నాయి, 4-5 ఉన్నాయి దాపల, ఒక డస్ట్బిన్ కూడా ఉంది, తీసుకోండి. ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తాకోడలు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మన దగ్గర 7 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 6 పాయింట్స్ వచ్చాయి, 13 పాయింట్స్. అండ్ ఇందాక మన దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి 5 పాయింట్స్ వచ్చాయి, 13 పాయింట్స్. 4th రౌండ్లో అత్తాకోడళ్ళు నేను నా పైత్యం రౌండ్కి వచ్చారు. ఇప్పుడు నేను నా పైత్యం రౌండ్లో ఇప్పుడు నాలో ఉన్న పిచ్చిని పంచడానికి ప్రయత్నిస్తాను, నేను మీలో ఉన్న పిచ్చిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మీ మోకాళ్ళకు బాగా పదును పెట్టండి. నేను అడిగే సింపుల్ ప్రశ్నలకి సింపుల్గా ఆలోచించండి, ఎక్కువ కష్టపడి ఆలోచించకండి. ఓకే, మామూలుగా ఆలోచిస్తే ఆన్సర్ దొరికేస్తుంది. నేను అనుకుంటున్న ఆన్సర్ అంటే నా పిచ్చికి తగ్గట్టు ఆన్సర్ మీరు కూడా చెప్తే మీకు పాయింట్ వస్తుంది. ఓకేనమ్మా, వెరీ గుడ్, సూపర్. సో ముందుగా ఏ టీం అత్తగారితో మొదలెడతాను. ఓకే, రెడీ? అత్తగారు, నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఓకే, కప్ప నీళ్ళల్లో ఏం చేస్తుంది? నీళ్ళల్లో కప్ప ఆడుతుంది. ఆడుతుంది. కొడలు గారు, కప్ప స్నానం నీళ్ళలో ఏం చేస్తుంది. స్నానం చేస్తా అమ్మా. షాంపూ కండిషనర్ వాడుతుందా? అంటే ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అత్తగారు, కప్ప నీళ్ళలో ఏం చేస్తుంది? స్విమ్మింగ్ చేస్తుంది. స్విమ్మింగ్ చేస్తుంది. ఏ కొడలు గారు? వాటర్ తాగుతుంది. వాటర్ తాగుతుంది. నేను చెప్పిన తడిచిపోద్ది. కాదు, కప్ప నీళ్ళల్లో దాని పని అది చేసుకుంటుంది. దాని పని అదే చేసుకుంటుంది. అది ఏం చేసుకోవాలో అది చేసుకుంటుంది. ఆ స్నానం చేస్తుందా, నిద్రపోతుందా, క్రికెట్ ఆడుకుంటుందా, మనకెందుకు? కప్ప నీళ్ళలో ఏం చేస్తుందంటే దాని పని అది చేసుకుంటుంది. చూసారు ఎంత ఈజీగా ఉన్నాయి ప్రశ్నలు. 2-3 అయ్యేటప్పటికి మీకే అలవాటు అయిపోతుంది, మీకు కూడా అంత పిచ్చి వస్తుంది లైట్గా. నేను అడుగుతా. మీరు నన్ను అడుగుతారా? అడగండి. కాఫీకి కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి? కాఫీకి కాలేజ్కి డిఫరెన్స్ అదో పిచ్చి ఆన్సర్. పిచ్చి ఎక్కువైతుంది. అదే నాకంటే పిచ్చి ఉంది ఈ ప్రశ్న. కాఫీకి కాలేజ్కి కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి? కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కాఫీ తాగుతాగా. ఏజా? ఎందుకు? COLL COFF కాదు, పిచ్చి ముద్రిపోతుంది బ్లాస్ట్. ఇక్కడ కొంచెం వాడినా ఇక్కడ ఇంకొంచెం కాలేజ్కి వెళ్తే కాఫీ తాగొచ్చు కానీ కాఫీ తాగితే కాలేజ్కి వెళ్ళలేం. ఎందుకు వెళ్ళాం? కాఫీలో కూడా నేను కాఫీ తాగాక నిద్రపోతా కదా. ఆన్సర్ ఏంటి? కాఫీలో షుగర్ ఉంటుంది కానీ కాలేజ్లో ఫిగర్స్ ఉంటారు. ఈ మధ్యన కాలేజ్కి అందుకు వెళ్తున్నారా మీరు? నేను మాత్రం ఏమైతే నేను అమాయకుల్లాగా కాలేజ్కి వెళ్ళి కాఫీ తాగి వచ్చేసేవాడిని అమ్మా. నన్ను నమ్మండి, నిజం, ప్రామిస్. నమ్మేశారా? కోడలు గారు, ఇప్పుడు మీకు ప్రశ్న. ఓకే, కరెన్సీ నోట్ల మీద తెల్లని భాగం దేనికి? చూడ్డానికా? అత్తగారు, కరెన్సీ నోట్ల మీద తెల్లని భాగం దేనికి? చూస్తానికి. చూడ్డానికి. అతంబు చూడ్డానికి. అది చెప్పింది అది కాదని ఇటు తిరిగితే మళ్ళీ చూడ్డానికే అంట. కొడలు గారు, ఏం నింపలేక ఎంటీ పెట్టారు. ఏం నింపలేక ఎంటీ పెట్టారా? కాదమ్మా, లెక్క రాసుకోవడానికి పెట్టారు. అక్కడ అందరూ చక్కగా ప్రియా లవ్స్ రాహుల్ వాళ్ళు ఇష్టం సంతకాలు అవన్నీ పెట్టుకుంటారు చూడమ్మా, అవన్నీ రాసుకోవడం కోసం పెట్టారనమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. రాజుగారి తోటలో తెల్లని పూలు ఉన్నాయి, అవి చూడగలుగుతాం కానీ తెంపలేము, అదేంటి? నక్షత్రాలు. Yeah. వెరీ గుడ్ నాన్న, మేడం చెప్తే కానీ చెప్పలేను అసలు. ఎంతవా? ఓకే, ఇప్పుడు మీ ప్రశ్న. చీకటి పడితే ఏమవుద్ది? చీకటి పడితే నల్లగా అవుతుంది. నల్లగా అవుద్దా? చీకటి పడితే ఏమవుద్ది? రాత్రి అవుతుంది. రాత్రి అవుతా? చీకటి పడితే ముబ్బంతా వచ్చేసి చీకటి అయిపోద్ది. ఇంకేంటి? రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. చూసావా, అత్తమ్మలో పిచ్చి బయటికి వచ్చింది. చీకటి పడితే ఏమవుద్ది? చీకటిగా అవుద్ది. వెరీ గుడ్, సూపర్. కూర్చొని కొంచెం వచ్చేసింది. వచ్చింది అదే. 6 నెలలు అయితే వారు వీరు అవుతారు అంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు అత్తగారు మీ ప్రశ్న. నీళ్ళల్లో రూపాయి బిళ్ళ వేయగానే ఏమవుద్ది? మునుగుతుంది. ముందుకెళ్తుందా? మునుగుతుందా? నీళ్ళల్లో రూపాయి బిళ్ళ వేయగానే ఏమవుద్ది? కింద పోతుంది. నీళ్ళల్లో రూపాయి బిళ్ళ వేయగానే ఏమవుద్ది? పడిపోద్ది. అత్తగారు, నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి వస్తాయి. రూపాయి బిల్లు వేస్తే నీళ్ళు మొత్తం పైకి వచ్చేస్తాయా? అయ్యో బాబోయ్, నీళ్ళల్లో రూపాయి బిల్లు వేస్తే రూపాయి బిళ్ళ తడుస్తుంది. తడిసాకే కదా అది ములుగుతుందో, పక్కకెళ్తుందో, వీణ స్టెప్ వేస్తుందో మనకేం తెలుసు. వెరీ గుడ్. ఇప్పుడు మీ 4 ప్రశ్నలు అయిపోయా? నేను ఒక మీరు నన్ను అడుగుతారా? అడగండి. చింపిరి గుడ్డలు
చింపిరి చింపిరి గుడ్లు లాంటి బిడ్డలు. రత్నాలు లాంటి బిడ్డల నేను చెప్పనా ప్రదీప్ అడిగింది నా గడ్డ నా హెయిర్ స్టైల్ మీద కదా ఆవిడ జోకేసింది. చింపిరి చింపిరి గుడ్డలు రత్నాలు లాంటి బిడ్డలు. రత్నాలు లాంటి బిడ్డలు. పనసకాయ కాదు, మొక్కజొన్న కండి. మొక్కజొన్న కండి. వెరీ గుడ్, శభాష్ రా బేది, వెరీ గుడ్, సూపర్. ఎవడని చెప్తే కానీ చెప్పలేవు రే నువ్వు. వెరీ గుడ్ రా, చాలా బాగుంది. ఇంకోటి చెప్పనా? నాకంటే తేడా అడుగుతారు అడగతమ్మా. పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు. పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు. పుట్టెడు బుద్ధులు. పొట్టివాడికి ఉల్లిగడ్డ. ఎవరు? వాళ్ళు మా వాళ్ళే. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. మా వాళ్ళు మబ్బులు కాదు, మా వాళ్ళు కూడా మేధావులు అని చెప్పడానికే వాళ్ళని అడుగుతారు. నాకు తెచ్చు అయినా వాళ్ళకు వచ్చో రాదా అని చెక్ చేస్తారు అంతే. వెరీ గుడ్, మా వాళ్ళు వాళ్ళంతా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీది. ఏసీ మధ్యలో ఏముంటుంది? ఏసీ ఏముంటుంది? కూలింగ్ వస్తుంది, మిషన్ ఉంటుంది, ఇంకేముంటుంది? కోడలి గారు బి ఉంటుంది. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఏకి సీకి మధ్యలో బి ఉంటుంది. వీళ్ళ పిచ్చి ముదిరింది, వీళ్ళకి 2 పాయింట్లు వచ్చాయి. మనమే అకౌంట్ తెరవలేదు అనుకుంటే ఇంకా ఈసారి తెరుద్దాం మనం. కోడలి గారు ఫ్యాన్ వేయగానే ఏమవుతుంది? గాలి వస్తుంది, తిరుగుతుంది. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. పిచ్చి బాగా అందరికి. కమాన్ ప్రదీప్. ఓకే అత్తమ్మ, ఇప్పుడు నీ పిచ్చికి పదును పెట్టు. నీ అరికాలు వాడు. వర్షం పడేటప్పుడు పైకి చూస్తే ఏమవుతుంది? కాళ్ళల్లో పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు పైకి చూస్తే ఏమవుతుంది? కండ్లో పడుతుంది. కంట్లో పడుతుందా? నీళ్ళు కంట్లో పడతాయి. నీళ్ళు కంట్లో పడతాయి. వర్షం పడుతున్నప్పుడు పైకి చూస్తే ఏమవుద్ది? వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. అత్తమ్మ అంటే వర్షం పడుద్ది. మేము కాదు, మెండే పెడుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళ ప్రశ్న అయిపోయింది. మీ ప్రశ్న. జుట్టు పెరిగితే ఏం చేస్తారు అత్తగారు? కట్ చేస్తారు. జుట్టు పెరిగితే ఏం చేస్తారు? కట్ చేస్తారు. పెంచుకుంటాం. పెంచుకుంటారు. అత్తగారు జుట్టు పెరిగితే ఏం చేస్తారు? అదే కట్ చేస్తాం. జుట్టు పెరిగితే ఏం చేస్తారు? పెంచుకుంటాం. అది పెంచుకుంటే పెరిగేది అదొక్కటే అమ్మా. సో జుట్టు పెంచుకుంటే జుట్టు పెరిగిందని తెలుసుకుంటాం. జుట్టు పెరిగితే ఏం చేస్తా అంటే ఓహో జుట్టు పెరిగిందా అని తెలుసుకుంటాం. ఓకే, లేదా కటింగ్ షాప్కి వెళ్తాం. ఓకే, సో నేను అడగవలసిన ప్రశ్నలు నా పిచ్చి అయిపోయింది, నా పైత్యం. మీలో ఇంకేమైనా పైత్యం మిగులుంటే నన్ను అడగచ్చు. జోక్స్. వైఫ్ హస్బెండ్కి అడుగుతుంది, ఏంటి బ్యాంకాక్కి ఒక్కడికి వెళ్తున్నావు, నన్ను తీసుకొని వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది. హస్బెండ్ అంటాడు, ఎవరైనా రెస్టారెంట్కి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్తారా అని అంటాడు. అదే జోక్. అయిపోయిందా? అయిపోయింది. సూపర్ సూపర్ జోక్. అంత అర్థం కదా ఏంటో భలే ఉంది, చాలా బాగుంది. నేను ఒక జోక్. టీచర్ అందరు స్టూడెంట్స్తో అంటుంది, రేపు సూర్యుడి మీద లెసన్ చెప్తాను, అందరు తప్పకుండా రావాలి అని. అలా అయితే ప్రదీప్ చేయెత్తుతాడు. ప్రదీప్ అలా అయితే ఎత్తి, మేడం నేను రాలేను మ్యామ్ అని అంటే, ఎందుకు రాలేవు అని అంటే, మా డాడీ అంత దూరం పంపించరు. ఇంకొక జోక్. ప్రదీప్ అనే అబ్బాయి కాలేజ్ కి లేట్ గా వస్తాడు. ప్రిన్సిపల్ అడుగుతాడు, ఎందుకు కాలేజ్ కి లేట్ వస్తున్నావు అంటే, బైక్ పంచర్ అయింది సార్ అంటే, ఎందుకు మరి బస్సు ఉంది కదా బస్సులో రావచ్చు కదా అంటే, ప్రదీప్ అంటాడు, మీ అమ్మాయి ఒప్పుకోలేదు సార్ రమ్మంటే అన్నాడు. ఏంటోరా అస్సలు పనికిరాని క్యారెక్టర్స్ అన్నీ నీకే ఇస్తారా అందరూ. ఏంటో చాలా అద్భుతంగా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్. నేను నా పైత్యం రౌండ్ ఇక ఇప్పటి నుంచి నేను నా పైత్యం కాదు, మేము మా పైత్యం రౌండ్లో మా క్లాస్ నా కోచింగ్లో 4 కొత్త వాళ్ళు దొరికారు నాకు ఇవాళ. ఇలా ప్రతిరోజు ఒక 4 పిచ్చోళ్ళని తయారు చేయడంలో నా ఆనందం వేరు. సో వెరీ గుడ్, సూపర్. సో సమాధానాలు చెప్పిన వాటిల్లో, ఆన్సర్స్ చెప్పిన వాటిల్లో ఎక్కువ ఆన్సర్స్ ఇటు నుంచి వచ్చాయి కదా. కోడలి గారు తెలుసు, నిజం తెలుసు. కోడలి గారు ఎక్కువ ఆన్సర్స్ ఇటే వచ్చాయిగా. మీకే తెలుసు. అవునా? అత్తగారు ఇటే వచ్చాయిగా ఎక్కువ ఆన్సర్స్. అవును, మీరే గెలిచారు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ ఈఎస్ఐ హెడ్ ఆఫీసా వైజాగ్ హెడ్ ఆఫీసా మనకు తెలియదు, కానీ పిచ్చి ఆసుపత్రిలో వీళ్ళ పిచ్చి ముందు మీ పిచ్చి పనికి రావట్లేదండి. అసలు చాలా అద్భుతమైన పిచ్చి ప్రదర్శన చేశారు వీళ్ళు. వీళ్ళ పిచ్చి పీక్స్లో ఉంది. సో వీళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. ఇక్కడతో 4వ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ టీమ్కి 2 పాయింట్స్, ఇట్ సైడ్ టీమ్కి 1 పాయింట్ వచ్చింది. లాస్ట్ రౌండ్లో అంటే ముందు రౌండ్ వరకు కలుపుకుంటే మనకి 15 పాయింట్లు, మనకి 14 పాయింట్లు ఉన్నాయి. చాలా సింపుల్గా బుడవలు ఊతారు అంతే, అయిపోయింది గేమ్. ఇందులో ఎవరు ఎక్కువ ఊస్తే, ఎవరు ఎక్కువ బెలూన్లు పేలగొడితే వాళ్ళే
ఇవాళ రౌండ్ విన్నర్స్ టైటిల్ విన్నర్స్ తెలుస్తుంది. ఏమైనా ఇస్తారా పగలు కొట్టడానికి? అంటే ఏం లేదమ్మా, మనం గాలి ఇస్తాం మీకు. ఆ గాలి ఇస్తే మీరు ఆ గాలిని తీసుకుని ఊదాలి. మీరు ఇవ్వడం ఏముంది, మేమే కదా చేసేది. ఇక్కడ ఇచ్చాగా మేము ఇక్కడ గాలి వదిలేం, మేమే వదిలేము. ఆ గాలిని అని పీల్చుకుని ఈ బుడగలోకి వదలండి. మీరు వదిలి ఆ రింగ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్లో నుంచి ఊదాలి. పేలేంతవరకు ఊదాలి. మీరు మధ్యలో ఆపేస్తే బోర సౌండ్ స్టార్ట్ అయిపోద్ది. సో బోర సౌండ్ వస్తుంది అంటే గాలి బయటికి వెళ్తుంది అని అర్థం. సో అత్తలు రెడీయా? రెడీ. క్లాప్స్. అత్తలు రెడీ, 1 2 3 గో. అత్తం మిసందేలే ఈసారి. నమ్మకు, గాలి మాత్రమే నింపాలి. నవ్వుతున్నాండి. ఓకే ఓకే. ఆహా అలానా? ఎప్పుడు? నిన్న సాయంత్రమా? ఓకే ఓకే. లే కుదరదు. అంటే ఈ రౌండ్ అయితే కానీ అవ్వదు ఎపిసోడ్, అంతే కదా? ఓకే అర్థమైంది. అయ్యమ్మా బుడకేసి చూడక మెలకని వస్తుంది. ఓకే అంతే అంతే. పేలింది పేలింది. అత్తమ్మా కళ్ళు ఎర్రగయ్యాయి. కమాన్, దెబ్బకి దవడలు వాచిపోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి. ఊదత్తమ్మా. పేలింది. ఆపేసా, ఊపిరి పీల్చుకో. అదే పేలుతుంది. కష్టపడి అంత పెద్దది ఊదింది, దానే ఇంకోటి తీసుకుని ఆవిడ వదిలేసి వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఈసారి పొడుగ్గా ఉంది. అయ్యి బాబోయ్, అమ్మో అత్తమ్మో, అది పేలుతుంది అత్తమ్మ. అమ్మ పేలింది. వెరీ గుడ్, సూపర్. ఓల్డీ వెరీ గుడ్, సూపర్. అత్తలు ఇద్దరు సూపర్గా ఆడారు. ఇప్పుడు అత్త ప్లేస్లో కోడలు, కోడల ప్లేస్లోకి అత్తారండి. కోడలు ఎంత ఈజీగా ఆడతారు ఈ రౌండ్ మీకు చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి మీకు చాలా టిప్స్ ఇస్తున్నారు. అలా ఊదు అత్తమ్మా, ఇలా ఊదు, ఇంకోటి తీసుకో, ఇది చేయి అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఊదితే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే రెడీ, 1 2 3 గో. నమ్మకమ్మ, ఉన్న గాలి కూడా బయటికి వెళ్ళిపోద్ది. మొత్తం గాలిని బుడలోకి తోయండి. అంతే. అయ్యి బాబోయ్, ఆహా అగో ఏ అగో ఏ సౌండ్ రాకూడదు. సౌండ్ వస్తే గాలిపోతున్నట్టు. మీరే వద్దు, మీరే పీల్చుకుంటారేంటి? ఓదండి అందులోకి. సౌండ్ వచ్చే లోపల నోళ్ళు పెట్టేసుకోవాలి మళ్ళీ. నీది పేలింది, ఆవిడదిగా పేలింది. నువ్వు ఎందుకు పరిగెట్టావు? పేలట్లేదు. పేలట్లేని పరిగెట్టావా?
అది అదే అంతే 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 చూసారా, మీకు అలవాటు అయిపోయింది. రేపటి నుంచి ఇంటికి వెళ్ళగానే ఒక ప్యాకెట్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. క్లాస్లో ఊదుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా. పాప ఇంకా ఊద్దాం అనుకుంది, అనవసరంగా పేలిపోయింది. ఉంది అందులో ఉంది, గాలి ఉంది. ఊదుమా. ఓకే, సూపర్గా ఆడారు నలుగురు, చాలా బాగా ఆడారు. సో ఇంత బాగా ఆడతారని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే చాలా మంది ప్రయత్నించారు ఈ బుడగల్ని పేల్చడానికి, అందరి వల్ల అవ్వలేదు. ఏ టీం అత్తాకోడలు ఇద్దరు కలిసి 7 బుడగలు పేల్చారు. వెరీ గుడ్. ఇందాక మన స్కోర్ 15 ఉంది, 15 + 7 22 స్కోర్. వెరీ గుడ్. కానీ సంచలనాత్మకంగా మిమ్మల్ని ఓడిస్తూ సూపర్గా ఊద్దాం అనుకున్నారు ఇటు సైడ్ అత్తాకోడలు. అండ్ ఎస్, బి టీం అత్తాకోడలు ఇద్దరు కలిసి 2 పేల్చారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అత్తగారు మొత్తం క్రెడిట్ మీదే. సో 2 పేల్చారు కాబట్టి మనం 16లో ఉన్నాం, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 22లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ ఒక్కసారికి టైటిల్ మీకు ఇచ్చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ నలుగురికి, కంగ్రాచులేషన్స్. అండ్ మీరిద్దరు ఓ మెట్టు ముందున్నారు, బుడగలు ఎక్కువ పేల్చారు కాబట్టి పేల్చే అలవాటు బాగున్నట్టుంది. సో మీరే విన్నర్స్, కంగ్రాచులేషన్స్. మీకు ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగా కిరీటాలు, అండ్ అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు, అలాగే గడిసిరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ అలాగే కోడలు గారు మీ సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్. అండ్ మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. సో మీ ఇద్దరి కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. రండి. నలుగురు సూపర్గా ఆడారు. అండ్ నలుగురులో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు కోడలు గారు, కంగ్రాచులేషన్స్. మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. వెరీ వెల్ ప్లేడ్. కూర్చోండి కూర్చోండి. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలు టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.